సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ ఇది ఊహాగానం కావచ్చు, లేదంటే నిజంగా ఇది ఒక సంక్లిష్టమైన టాపిక్ సార్ ఇది. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ భవిష్యత్తు ఏమిటి? ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ భవిష్యత్తు మీద మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈరోజు మనం ఒక ఇందులో 2 పార్వశాలుగా చూద్దాం సార్. ఒకటి రేవంత్ రెడ్డి తెలంగాణ, ఇంకోటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక సీరియస్ కామెంట్ చేశారనమాట. ఆయన అందేంటంటే 2029లో సెంట్రల్‌లో రాహుల్ గాంధీ గారిని పీఎం అవుతారు. అది చాలా మంది కూడా చెప్తా ఉన్నాం. మనందరం కూడా మేము కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ పీఎం అవ్వాలి. ఆయనకి ఆ క్యాలిబర్ ఉంది. ఆ క్యాండిడేచర్, ఆ సిన్సియారిటీ కూడా ఉందని. కాకపోతే ఆయన ఇంకొకటి మాట మాట్లాడింది ఏంటంటే 2020 ఎంపీగా ఎంపీగా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళంతా కూడా రిజైన్ చేసేసి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గనక పోటీ చేస్తే అక్కడ షర్మిలా గారిని నుంచోబెట్టి వీధిని తిరిగి నేను షర్మిలాని గెలిపిస్తాను. అలాగే 2029లో షర్మిలాని నేను ముఖ్యమంత్రిని చేస్తాను ఆంధ్రప్రదేశ్‌కి అని చెప్పి రేవంత్ రెడ్డి పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎలా చూడాలి సార్? ఇది ఒక రాజకీయ స్టేట్మెంట్, ఊరికే ఒక హంగామా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభలో జరిగిందని అనుకోవాలా? లేకపోతే దీని ఎనకాల ఏదన్నా రాజనీతి ఏమన్నా ఉందనుకోవాలా మనం? సరే, దీంట్లో నేను సగం ఒప్పుకుంటాను, సగం ఒప్పుకోనండి. హుహు. ఎందుకంటే 2009లో కూడా మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో మా కూటమి కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ మేమే వస్తామనేది మా విశ్వాసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజే ఆ మాట చెప్పారు. 2009లో కూడా మనం గెలవడానికి ఇప్పటి నుంచి పని చేయండి, ప్రజల్లో ఉండండి. రెండోది నేను ఒప్పుకుంటాను. రెండోది ఏమంటే 2009లో షర్మిల కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీ అవుతుంది మాకు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ వాతావరణం కనిపిస్తుంది. మీకు చాలా మంది వినేవాళ్ళు ఇతను ఏదో నన్ను కొంతమంది అంటుంటారులే ఆ సోషల్ మీడియా, ముసలోడు వాడేదో మా వాగాడని. నేను 4 ఏళ్ల క్రితమే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి తప్పదు, తట్టాబుట్ట సర్దుకోక తప్పదని చెప్పాను. ఆ తర్వాత కూడా 1 సంవత్సరం 6 నెలలు అయినాక రాయలసీమ నుంచి ఆయన పతనం ప్రారంభమైందని చెప్పాను. రెడ్లే ఆయన వ్యతిరేకిస్తారు అని కూడా చెప్పాను. ఇవన్నీ చెప్పాను. అలాగే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు నెలకు ముందు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అవుతాడని చెప్పాను. పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఆయన వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పాను. ఇవన్నీ రికార్డులు ఉన్నాయి, ఎక్కడో వీడియోలు వెతికితే కనిపిస్తాయి. ఇవి ఎందుకు చెప్తానంటే అసెస్మెంట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పతనం అయిపోయారు. ఆయనకి రాజకీయాల్లో అవగాహన లేదని అది అర్థమైంది. ఏం మాట్లాడాలో ఏమి చేయాలో ఆయనకు తెలియదు. మంచి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా నిలబడి పనిచేసే లక్షణాలు ఆయనలో ఎక్కడ ఏ కోశాన కనిపించడం లేదు. మళ్ళీ అల్లర్లు రచ్చలు ఏదో చేయడం ఇవి అనుకుంటున్నారు. దీంతో ప్రజలు విసిగిపోతారు. ప్రజలు విసిగిపోయి ఇతన్ని నమ్ముకుంటే మనం మునిగిపోతామన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయం చూస్తారు. ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఉన్న పార్టీలంతా ఒకవైపు వచ్చేసాం. బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, లేదా జనసేన కొంత పవర్ ఉన్న నాయకుడి పార్టీ, తెలుగుదేశం. ఇంకేమున్నాయి ఇక్కడ? సిపిఎం కాంగ్రెస్ తోనే ఉంది. మిగిలింది కాంగ్రెస్ కూటమి, సిపిఐ లేదా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ఇతను జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు ఎవరుంటారనే తేలాలని మేము శాశ్వతం. మాకు ప్రత్యర్థులు ఎవరనే పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న దురదృష్టాలని, అంటే కర్ణుడికి శాపాలు ఎదురైనట్టు, అంటే ఇతన్ని కర్ణుడు అంత గొప్పతో పోల్చకూడదు కానీ చెప్తాను, అతను ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్తే ఆ పార్టీ అడ్రస్ ఉండదు. లేదా ఆయనకు ఉన్న 11 మంది కూడా మిగలరండి ఎమ్మెల్యేలు. మీరు 5 ఏళ్ళ లోపల, అంటే చంద్రబాబు నాయుడు గారు చేర్చుకోరు కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకొని వెళ్ళిపోతారు. ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులందరూ ఇప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వాళ్ళు కూడా పార్టీలు మారడానికి చూస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి రాలేరు. వాళ్ళకి బీజేపీలో చేరాలని ఉన్నా, బీజేపీలో చేరినా మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళ తోక తిప్పలేరు, కుదరదు, ఇక్కడ తిరగలేరు. కాబట్టి వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీయే. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పాత కాంగ్రెస్ నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ పార్టీని అభివృద్ధి చేయడానికి.
ఇక్కడ మనం తొలి నుంచి చూస్తే కొన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటాయి దేశవ్యాప్తంగా. ఆ వర్గాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పార్టీతో ఉన్నాయి. ఇప్పుడు ఆ వర్గాలన్నీ వెనక్కి కాంగ్రెస్ లేకి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి ఖాళీ కాక తప్పదు. అంటే ఈ వర్గాలు పునరేకీకరణ జరిగిన, కులాల పునరేకీకరణ జరిగిన, ఆయన జైలుకు పోయినా, ఏది జరిగినా 2029 నాటికి వాళ్ళు ఉండరండి. వైఎస్ఆర్ పార్టీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న నమ్మకం నాకు కూడా ఉంది. అంటే ఇక్కడ నేను ఒక విశ్లేషకుడుగా లేదా రాజకీయ అనుభవము, సామాజిక స్పృహ, సామాజిక దృష్టితో ఆలోచించి చెప్తున్నాను. కాబట్టి షర్మిల గారు ఉంటారా ఉండరు అనేది నాకు తెలియదు. ఇది ఎందుకు తెలియదు అంటున్నట్టే, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఆమెను ఉంచచ్చు, ఆమెను మార్చేయచ్చు, మరొక నాయకులు ఎవరు తీసుకుంటారో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందండి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మా కూటమికి ప్రత్యామ్నాయంగా అవుతుంది. నేను చాలా మంది అంటుంటా, ఇప్పుడు మనకు ఫ్రెండ్లీగా ఉన్న రేవంత్ రెడ్డి గారితోనే మనం పోరాడాల్సి వస్తుందని నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా. తప్పదండి. రేవంత్ రెడ్డి గారు కూడా నిర్మోహమాటంగా, అంటే చూడండి, ఆయన చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు లాగా కనిపించిన షర్మిలాని గెలిపిస్తాను అని ఆయన అన్నాడంటే అర్థం ఏమండి? మాకు ప్రత్యర్థనే కదా. స్నేహం వేరు, ప్రత్యర్థిగా ఉండడు. కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి ఖాళీ కాక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీగా, ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ లో ఎదుగుతాదనేది నా నమ్మకం. మీ రాజకీయ నాయకుల మాటలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు సార్ ప్రజలు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారు కూడా ఒక మాట అన్నారు. చంద్రబాబు గారు అన్నది ఏంటంటే, పెట్టుబడులు పెట్టాలంటే ఇప్పటికి కూడా ఆంధ్రాలో ఒక భూతం ఉందని చెప్పి జనాలు భయపడుతున్నారు. ఆ భూతాన్ని మేము కప్పి పెట్టేస్తాము, ఆ భూతాన్ని మేము భూమిలో పాత పెట్టేస్తాము, సమాధి కడతాము అన్నారు. అలాగే పక్కన రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తా అంటున్నారు. సో ఈ రెండు చూస్తే చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిపి జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి పూనుకున్నారేమో అనిపిస్తుంది సార్. ఏమంటారు? అట్లనే కాదండి, అంటే ఇద్దరు కలిసేది కదండి. ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో ఉన్నాము, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి ఆ భూతం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని మాకు ప్రత్యర్థి కాబట్టి మేము వ్యతిరేకించట న్యాయం. అలాగే అక్కడ తెలంగాణలో కేసీఆర్ కి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న కేసీఆర్ కి స్నేహితుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఆయన అనుకుంటారు. ఆయన లక్ష్యం వేరు, మా లక్ష్యం వేరు. అయితే ఇద్దరము గురి పెట్టేది ఒకే దాని మీద కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఆయన లక్ష్యం వేరు, మా లక్ష్యం వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మీరు అన్నట్టు ఆ భూతాన్ని ఇద్దరు కలిపి కప్పి పెట్టడం ఖాయం. డెఫినెట్ గా జనాలంతా కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కనుక బాగుండాలి అనుకుంటే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అనేది మాత్రం ఆంధ్రాలో తుడిచిపెట్టిపోతేనే ఆ ధైర్యం వస్తుంది సార్. సో దాన్ని ప్రజలు, ఈ జగన్మోహన్ రెడ్డి పోయినసారి చేసిన అరాచకాలని మీరు ఎప్పటికప్పుడు ప్రజలు గుర్తు చేస్తా, ప్రజల్ని అటువైపు మళ్ళకుండా చూడటమే మీ ప్రయత్నం, మాలాంటి వాళ్ళందరి ప్రయత్నం కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.